ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ గ్రహాల యొక్క మార్పు. అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు. 21వ తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు. శత్రు స్థానం అది శుక్రుడికి. అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి 15వ తేదీ నుంచి సింహంలో తన ఓన్ హౌస్లోకి మారుతాడు. అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి, పేరు ప్రఖ్యాతులని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు, మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి, పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ లగ్నము వారికి లేదా రాశి వారికి ఒకటే విషయం ఏమిటంటే, మీ లగ్నాత్ పంచమంలో 2 శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది. దేనికి మంచిదండి? స్నేహితులతోని సపోర్టు, పిల్లల ద్వారా సపోర్టు, పిల్లలకి బాగుండడం, సంతానానికి బాగుండడం, ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. అక్కడ రాజకీయంగా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే 21 సెప్టెంబర్ నుంచి శుక్రుడు 6లోకి వెళ్తున్నందుకు స్త్రీలతో గొడవలు, అప్పుల వల్ల మనస్పర్ధలు రావడం, ఇటువంటివన్నీ ఇస్తుంటాడు. కాబట్టి 21 సెప్టెంబర్ నుంచి ఒక 25 రోజుల పాటు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక సప్తమంలోకి రవి వస్తున్నాడు సెప్టెంబర్ 15 నుంచి. ఇది ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ లేదా గుర్తింపు రావడానికి, సామాజిక విషయాల్లో మీకు గుర్తింపు రావడానికి, ఇటువంటి వాడికి యోగం వస్తుంది. కాకపోతే ఈ రెండూ కూడా రవికేతువులు ఇద్దరూ సప్తమంలో ఉన్నందుకు, రవి ఎంత పేరు ప్రఖ్యాతలను ఇచ్చే గ్రహము, కేతువుతో కలిసినప్పుడు ఆధ్యాత్మికతను ఇచ్చే గ్రహము, కొన్ని ఈగో క్లాషెస్ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈగో రిలేటెడ్ క్లాషెస్ పెరగడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే పంచమ గురువు ఉన్నందుకు కుంభం వారికి చాలా మటుకు గురుబలం పెరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు, మంచి ఉపాసనా బలం బాగా పెరుగుతూ ఉంటుంది. గురుమంత్రం తీసుకొని చేసేటువంటి వారికి చక్కటి గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా పంచమ గురువు ఎంతో కొంత మేలు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి శుక్రుడితో కలిసి ఉన్నందుకు. అదేవిధంగా అమ్మవారి ఆరాధన చేసేటువంటి వారికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఐవీఎఫ్లు, ఐయుఐలు, అదేవిధంగా సంతానానికి ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదనేటువంటి వారికి, సంతానం ఉద్యోగ సంబంధంగా విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారనేటువంటి వారికి కూడా ఈ యొక్క కాంబినేషన్ చక్కగా ఫలిస్తుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే చాలామందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే, మనం పాతకాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే వార ఫలాలను మ్యాగజైన్స్లోని ఆ ఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారు. అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది. కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్. మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము, ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము. మనుష్య జన్మ ఎత్తడమే చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మనకి 12 భావాలు ఉంటాయి, లగ్నం నుంచి 12 హౌసెస్. ఈ 12 హౌసెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి, తెలుసుకునేది ఏమిటి అంటే, మీ లగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, వీక్గా ఉన్నాడో, మనిషి యొక్క పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, లైఫ్ ఎదిగేటువంటి విషయం కానివ్వండి, ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి, మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలని చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే, ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి, వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది.
అంటే ఏమిటి, మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు, అందుకే మీకు ధనం రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో, ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే, మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము, దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు. అలా కాకుండా చూడండి, కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి, అకౌంట్స్లోకి వెళ్ళి స్థిరపడ్డానండి అంటుంటారు. ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, సహోదరులతో ఎందుకు పడదు, మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, మూడో భావంలో ఉంటుంది. మనకి గృహయోగం వచ్చేస్తుందా లేదా, చాలామంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది, లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మదర్తో పడదు, మాతృ వియోగాలు, మాతృదోషాలు ఉంటుంటాయి, పితృదోషం, మాతృదోషం. ఆ రకంగా 4000 బట్టి, అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకము, మీ పేరులోని మొదటి అక్షరం ద్వారా తెలుస్తుంది. సంతాన యోగాలు, లేదా ఫ్రెండ్స్, లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా, పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్, లేదంటే రాజకీయంగా నేను వెళ్దాం అనుకుంటున్నాను, పంచమం బాగుండాలి, పెట్టుకోండి. 6వ స్థానం కనుక మీకు బాగుంది, శత్రువుపై మీరు జయం కలుగుతుంది, లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. డైలీ లైఫ్ కూడా 6వ స్థానంలో తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహ స్థానం, అసలు ఎప్పుడు వివాహం అవుతుంది, ఎలాంటి భార్య భర్త వస్తారనేది 7వ స్థానం బట్టి తెలుస్తుంది. లైఫ్లో పజిల్స్ అనుకోండి, ట్విస్ట్లు అనుకోండి, మార్పులు అనుకోండి, ఇవన్నీ కూడా 8వ స్థానంలో ఉంటాయి. ఆకస్మికంగా లాభాలు కానివ్వండి, ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి, అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభం ఇస్తుంది, ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తండ్రి, హైయర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ 9వ స్థానంలోని. మరియు దశమం అనేటువంటిది మీ వృత్తి. వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు, కానీ వాళ్ళ జన్మజాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాసిపెట్టి ఉంటుంది. అది మనకి జన్మజాతకంలో తెలుస్తుంది, పర్సనల్ చార్ట్లు. అలాగే 11వ స్థానం గెయిన్స్, అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి, ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది, అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం, దానికి గల గ్రహం ఏమిటి, అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది, మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం. మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ విదేశాలు, ఇవన్నీ 12వ స్థానంలో ఉంటాయి. ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సపోర్ట్. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం, ఆ బిజినెస్కి ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్గా ఉందా లేదా. అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నాడు, లేకపోతే స్కూల్ డ్రెస్సులు అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి. ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు ఒక 3 నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది. ఏంటంటే దట్ ఈస్ మార్కెట్ అంటారు. అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో, అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి. అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా. ఇప్పుడు చూడండి, మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ 15 నుంచి. మనం మామూలుగా గతంలో కూడా చెప్పుకుంది ఏమిటి, పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది, ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులాడుతూ ఉంటుంది. గడిచిన 6-7 నెలల్లో ఎలా అయితే 60-70 ఉన్నది లక్షకు వచ్చేసింది, కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పుకున్నాం, అలాగే అవుతుంది. కానీ ఈ సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15 మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది, కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అది ఈ రాబోయే 1.5 ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది, కానీ రాబోయే 1.5 ఇయర్ ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్. అలాగే మనకి అక్టోబర్, నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇవన్నీ ఏం చెప్తాం, గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు, మంచి మంచి అటాక్స్ జరుగుతాయి, ఇది మన ఉగ్రవాదుల మీద కావచ్చు, వాటి మీద కావచ్చు. కన్యలోకి కుజుడు ఎంటర్ అవ్వగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే 28 ఆగస్టు 28వ తేదీ ఎంటర్ అవుతుంది. 28వ తేదీ ఎంటర్ అవ్వగానే మంచి అటాక్ జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి, వాటి మీద కానివ్వండి. ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడు అయ్యాడు సైన్యాధిపతి, దాని మీద కుజుడు వచ్చాడు. ఇలాగా గోచారం ఫలితం ఈజ్ డిఫరెంట్, ఫోరా ఈజ్ డిఫరెంట్,
సిద్ధాంత భాగం ఇస్ డిఫరెంట్, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని, ఆ అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.